వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. సాక్షాత్తుగా తనంత తాను ఆవిర్భవించినటువంటి జగదంబ అయినటువంటి సూళ్లూరుపేటలో వెలిసిన చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానంలో ఆ తల్లి యొక్క సమక్షంలో కూర్చుని భగవత్ సంబంధమైనటువంటి విషయం గురించి మాట్లాడగలగడం ఆ తల్లి యొక్క నిర్హేతుకమైనటువంటి కృపాకటాక్ష వీక్షణ. తల్లికి ఒక లక్షణం ఉంటుంది. వచ్చిరాని మాటలు మాట్లాడేటటువంటి పిల్లల యొక్క ముద్దు మాటలు అమ్మకెంతో ఇష్టం. బాగా ప్రౌఢమైనటువంటి భాషలో మాట్లాడగలిగినటువంటి పెద్ద కొడుకు కన్నా వచ్చిరాని మాటలు మాట్లాడేటటువంటి చిన్నపిల్లవాడంటేనే తల్లికి ఆనందం. అటువంటి తల్లి పాదార విందములకు సాంజలి బంధకంగా మరొక్కసారి ప్రణమిల్లి నమస్కారం చేస్తూ, ఇక్కడ వెలిసినటువంటి తల్లిది చాలా విశేషమైనటువంటి స్వరూపం. ఎందుచేత అంటే సాధారణంగా భగవన్మూర్తుల్ని ప్రతిష్ఠ చేస్తారు, లేకపోతే స్వయంభూమూర్తులుగా ఉంటాయి, లేదా ఋషులు ప్రతిష్ఠ చేస్తారు, దేవతలు ప్రతిష్ఠ చేస్తారు, రాక్షసులు ప్రతిష్ఠ చేస్తారు, మనుష్యులు ప్రతిష్ఠ చేస్తారు. కానీ ఒకానొకనాడు కాళంగా నది పక్కనే ఉన్నటువంటి నదిలో సాయంకాలం వేళలో కొంతమంది పశువుల కాపర్లు ఈత కొడుతున్నటువంటి సమయంలో ఒక సుడిగుండంలో ఒక పిల్లవాడు చిక్కుకుంటే అతను బయటికి వచ్చేటటువంటి అవకాశం లేక ఆ ప్రవాహ వేగంలో కొట్టుకుని పోతున్నప్పుడు నన్ను రక్షించడానికి ఏదైనా దొరుకుతుందా అని వెతుకులాడుతున్నాడు. ఆ సమయంలో ఏది లభించినా గట్టిగా పట్టుకుంటారు. అతని గత జన్మలలో చేసుకున్నటువంటి భాగ్య విశేషమేమో ఆ నీటిలో ఉండిపోయినటువంటి పరదేవత యొక్క మూర్తి పాదాలు దొరికాయి. అది ఏమిటో చూడ్డానికి అతనికి కనురెప్పలు విప్పే అవకాశం లేదు. గట్టిగా పట్టుకుని రక్షించమని కోరుకుని ఉండి ఉంటాడు బహుశా భావన చేత. ఆ తల్లి భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. నేను రక్షింపబడాలి అని త్రికరణ శుద్ధిగా కోరుకున్నాడు కాబట్టి ఆ తల్లి నీటిలోంచి పైకి లేచి ఆ పిల్లవాడిని తీసుకుని ఒడ్డుకొచ్చింది. వచ్చి ఆ రాత్రి అక్కడే ఒడ్డున ఉండిపోయింది. రాత్రి అకస్మాత్తుగా ఒక మెరుపు మెరిస్తే ఈ ఊళ్ళో అప్పుడు ఉన్నటువంటి ప్రజలు రాత్రి అమ్మవారు నదిలోంచి బయటికి వచ్చింది, ఇంత పెద్ద మెరుపు మెరిసిందేమని వెళ్ళి చూసేసరికి తనంత తానే నిలబడి ప్రతిష్ఠ అయిపోయింది. ఆ తల్లిని ఊళ్ళో వేరొక చోటుకి తరలించాలని ప్రయత్నం చేశారని, కానీ ఆ ప్రయత్నాలు ఫలవంతము కాకుండా ఆమె స్వప్నములో దర్శనమిచ్చి నేను ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను అని తన యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చిందని ఇప్పటికీ చెంగాలమ్మ పరదేవత గురించి చెప్తూ ఉంటారు. ఆ తల్లి ఎంత కరుణామూర్తి అంటే అహర్నిశలు కూడా తన భక్తులైనటువంటి వారు వచ్చి తనని దర్శనం చేసుకోవడానికి తనంత తానుగా అవకాశం ఇచ్చినటువంటి తల్లి. అందుకే ఆ దేవాలయానికి తలుపులు ఉండడాన్ని ఆవిడ అంగీకరించలేదు. తలుపులు ఉంటే ఆర్తితో వచ్చినటువంటి భాగవతులు ఆమెని దర్శించడం కుదరదని ఆమె తలుపులు తన దేవాలయానికి ఉండడానికి ఒప్పుకోనటువంటి ఏకైక దేవస్థానం బహుశః. ఒకప్పుడు దేవాలయంలో తలుపులు పెట్టాలి అని ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తే వేరొకరికి స్వప్నంలో కనపడి నాకు తలుపులు ఉండడానికి వీల్లేదు, రాత్రింబవళ్ళు రహదారి మీద వెళ్ళేటటువంటి వాహనముల యొక్క చోదకులు ఆర్తితో ఉన్నటువంటి భక్తులు నా దర్శనానికి వస్తారు, ఆ కారణం చేత నీ తలుపులు అంగీకరించనంది తల్లి. అయినా ఆ తల్లికి ఏదో సేవ చెయ్యాలనేటటువంటి ఆతృతతో ముందు రోజు రాత్రి తలుపులు తీసుకొచ్చి ద్వారబంధం బిగించడానికి కొలతలు చూసి అంతా బాగుందని చిత్రియ పట్టి తయారు చేయబడినటువంటి టేకుతో చేయబడినటువంటి ద్వారబంధాన్ని సిద్ధం చేసుకుని మరునాడు బిగిద్దామని వడ్రంగులు తీసుకెళ్లి స్థలవృక్షం దగ్గర పెట్టారు. తెల్లవారేసరికి ఆ ద్వారబంధానికి తలుపులకి చిగుర్లు కొమ్మలు వచ్చాయి. ఆశ్చర్యపోయి ఇది అమ్మవారికి అంగీకారయోగ్యం కాదు, తలుపులు ఉండడం ఆ తల్లి అంగీకరించదు అని అక్కడ విడిచిపెట్టారు. 2 రోజులు అయ్యేసరికి ఆ తలుపుల్ని ఆ స్థలవృక్షం అంటే అమ్మవారి యొక్క స్వరూపం,
తనలోకి లాగేసుకుంది. ఎన్ని మాటలు ఆ తల్లి తన యొక్క వైభవాన్ని తనంత తానుగా ప్రకటనం చేసింది. ఇప్పటికీ ఆ స్థల వృక్షం యొక్క కాండం లోపలికి ఆ తలుపులు వెళ్ళిపోయి ఉన్నాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. చెప్పడం ఏమి, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకందరికీ అది అనుభవంలో ఉన్నటువంటి విశేషమే. మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఆ స్థల వృక్షంలో ఎన్ని దేవతాస్వరూపాలు కనపడతాయో. ఇప్పటికీ మణిద్వీపంలో శ్రీచక్రంలో అమ్మవారిని సేవించేటటువంటి అనేకానేకమైనటువంటి దేవతాస్వరూపాలు ఎలా ఉంటాయో అలా ఆ స్థల వృక్షంలో ఎన్నో దేవతామూర్తులు తమంత తాముగా ప్రకటనమై ఉంటాయి. ఒకప్పుడు తలుపులు లేని దేవాలయం కదా అని ఒక వ్యక్తి సాహసం చేసి భక్తుల్లో వచ్చి దేవాలయంలో పడుకుని అందరూ నిద్రపోయిన తరువాత అమ్మవారి మెడలో ఉన్నటువంటి మిరియాల మాల తస్కరించే ప్రయత్నం చేశాడు. అమ్మవారి మెడలో ఉన్న మాల మీద చెయ్యి వేసేటప్పటికి పెద్ద మెరుపు మెరిసి అతని యొక్క దృష్టి పోయి దేవాలయంలో పడిపోయి ఉండిపోయాడు. మరునాడు ఊళ్ళో ఉన్న వాళ్ళు వచ్చి చూసి ఏం జరిగింది అని అడిగితే, నేను దోషభూయిష్టమైనటువంటి ఆలోచనతో అమ్మవారి మెడలో ఉన్నటువంటి మిరియాల మాల తస్కరించే ప్రయత్నం చేశాను, నా కళ్ళు పోయాయి, తీసుకెళ్లి అమ్మవారి పాదముల మీద నన్ను ఉంచండి అంటే అతన్ని అమ్మవారి పాదముల దగ్గరగా తీసుకెడితే ఆ తల్లి పాదములు పట్టుకుని ప్రార్థన చేసినంత మాత్రం చేత మళ్ళీ అతనికి దృష్టిని పునరుద్ధరించింది. ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి బయలుదేరి చెన్నై వెళ్లి మిరియాలు అమ్మేటటువంటి వర్తకులు మిరియాల బస్తాలు పట్టుకుని వెళ్ళిపోతుంటే సువాసిని అర్చన ప్రీత, ఆ తల్లి కన్నా పెద్ద ముత్తైదు ఎక్కడుంటుంది? అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడిబుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండిడియమ్మ అంటారు పోతన గారు. ఆ తల్లి ఒక వృద్ధ స్త్రీ రూపంలో బయటికి వచ్చి, అన్న తలపోటుగా ఉంది, కాస్త కషాయం తాగుతాను, కాసిని మిరియాలు ఇమ్మంది. ఆ మిరియాల ఏమైనా నా బస్తాలలో ఉన్నవి జొన్నలు అన్నారు. పోనీలే జొన్నలైతే నాకెందుకన్నా తల్లి వెళ్ళిపోయింది. తీరా చెన్నై తీసుకెళ్లేవి అమ్మకానికి పెడితే బస్తాలలో ఉన్నటువంటివి మిరియాలు కవు జొన్నలైపోయి. అప్పుడు దోషం తెలుసుకున్నటువంటి వర్తకులు మళ్ళీ వెనక్కి వచ్చి అమ్మవారి పాద సమాశ్రయణం చేసి ఆ తల్లిని ప్రార్థన చేస్తే మళ్ళీ బస్తాలలో ఉన్నటువంటి జొన్నల్ని మిరియాలుగా మారిస్తే ఆ వర్తకులు కృతజ్ఞతా సూచకంగా అమ్మ చేసినటువంటి ఉపకారాన్ని స్మరించి ఇక్కడ జగదంబయే ఈ రూపంలో ఉంది అని మిరియాలతో బంగారం కలిపి హారం చేయించి అమ్మవారి మెడలో సమర్పణం చేశారు. ఆనాటి నుండి ఈనాటికి ఏనాటికి కూడా పిలిస్తే పలికేటటువంటి దైవమై ఎన్ని లక్షల మందిని ఎన్ని రకాలుగా అనుగ్రహించిందో. పసుపు కుంకాల కోసం వెంపర్లాడుతున్నటువంటి అనేక మంది స్త్రీలకి పసుపు కుంకాలు ఇచ్చింది. పెళ్లి కావలసినటువంటి పిల్లలకి పెళ్లిళ్లు చేయించింది. బిడ్డలు కావాలి అమ్మా అని పిలిపించుకోవాలని పరితపించినటువంటి తల్లులకు అమ్మాని పిలిపించుకునేటటువంటి అదృష్టాన్ని ఇచ్చి తల్లిని చేసింది. ఉపద్రవాల్లో ఉన్నటువంటి వారిని అమ్మవారి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత వాటి నుంచి వినిర్ముక్తం చేసి పైకెత్తింది. ఆ తల్లి యొక్క లీలలు అన్నీ ఇన్నీ కావు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.